వాట్ ఈజ్ లొట్ట పీసు, హౌ మెనీ లొట్ట పీసెస్ ఆర్ దేర్? ఇది ఇప్పుడు తెలంగాణలో అందరి బుర్రల్ని పదులు పెడుతుండే ప్రశ్న. దీనికి సమాధానం మీకు తెలిస్తే చెప్పండి, లేదంటే బండి సంజయ్ సార్ని అడిగితే ఆయనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. చూడండి, అక్కడ ఉన్నాడు సారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కడైనా డౌట్ వస్తున్నది. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటోంది సార్. వాళ్ళిద్దరూ ఒకటెలా అవుతారు? ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్ట పీసు ముఖ్యమంత్రి అంటాడు. అవును సార్, ఈ మధ్య మాటి మాటికి లొట్ట పీసు అంటున్నాడు సార్ కేటీఆర్ గారు. ఒక ముఖ్యమంత్రి సన్యాసి అంటారు. లొట్ట పీసు అన్నాడు సన్యాసి అనకుండా ఎట్టా ఉంటాడు సార్? అంతేకాదు సార్, చేతగాని ముఖ్యమంత్రి అని కూడా అన్నారు సార్. ఒక ముఖ్యమంత్రి చాతాను ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది? ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా లొట్ట పీసు సీఎం అంటే ఊరుకుంటారా సార్ ఎవరన్నా? రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందమేంది? అదేం లొట్ట పీసు ఒప్పందం సార్? ఏదో ఉన్న ఇద్దరి మధ్యలో ఏదో ఉంటే కేటీఆర్ మీద కేసు పెడతారా? అరెస్ట్ కూడా చేస్తారండి సార్. అరెస్ట్ చేస్తారా డౌట్ ఎప్పటికి. అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అంటున్నారు సార్ బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏంది సార్ ఆ విజ్ఞప్తి? మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓలేపోతలేడు, మరి అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు, మళ్ళీ కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చేస్తాడు అంటున్నారు సార్ ఆ పార్టీ వాళ్ళు. కడిగిన ముత్యాలక బయటకు వచ్చాక మాట్లాడు అంటే మళ్ళీ బయటకి రాడనుకుంటున్నారా, రాలేదనుకుంటున్నారా? కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం. అవినీతి లేదు, లొట్ట పీసు లేదు. తెలంగాణకు 700 కోట్ల ఆదాయం వచ్చింది అంటున్నారు సార్ కేటీఆర్ గారు. ఏ అకౌంట్లో పైసలు అవి ఏమో మీరే చెక్ చేసి చెప్పండి. నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా? పర్సనల్ అకౌంట్ లోంచి ఎవరు ఇస్తారు సార్ మీరు? మరీనో నీ తాత జాగిరా, నీ అయ్యే జాగిరా? ఎవ్వరి జాగీరు కాదు, అది ప్రజల సొమ్ము. క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లిస్తావు నువ్వు? తెలంగాణకి బ్రాండ్ ఇమేజ్ తేవాలని ఇచ్చిండంట. అయితే ఏంది ఇప్పుడు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. వాళ్ళిద్దరూ అంత ఘోరంగా తిట్టుకుంటుంటే ఆ రెండు పార్టీలు ఒకటే అంటారు మీరు. ఏంది సార్ ఇదే? కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ పోతాడు, ఢిల్లీ పంపిస్తాడు. ఎందుకు? డ్రగ్స్ కేసులా కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలే. ఎందుకని తీసుకోలేదు సార్? ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్యపచ్చిరు కేసీఆర్ కుటుంబం. తప్పు సార్, మా కేసీఆర్ గారు అలాంటి పనులు చేయరు అంటున్నారు సార్ ఆ పార్టీ వాళ్ళు. నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది. ఆ కేసు ఏమైంది సార్? ఓ 2 రోజులు టీవీలలో మొత్తం బ్రేకింగ్లు షేకింగ్లు మొత్తం 2 రోజులు టీవీలు మొత్తం అంటే. ఆ తర్వాత ఏమైంది సార్? ఏమైంది? లొట్ట పీస్ అయింది. ఏంది? లొట్ట పీస్ అయిందా? అది లొట్ట పీసు. బీఆర్ఎస్ లొట్ట పీసా, కాంగ్రెస్ లొట్ట పీసా? కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్ట పీసు. ఈ లొట్ట పీసు పంచాయతీ ఏందో, అది ఎటు తిరిగి ఎటు పోతుందో జనాలకు అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు సార్.